నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. 10 ఏళ్ళు మీరు ఏవేవైతే చెయ్యలేదో, 10 ఏళ్ళు ఏ అంశంలో మీ బాధ్యత మర్చిపోయినరో, 10 ఏళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా. ఇంతకుముందు బిల్డ్ నౌ, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు, ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు, ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి ఆయన వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు, కమిషన్లు తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్ ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినరు, అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే, మాకు చాలా కంఫర్ట్ ఉండే, ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్లైన్లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు, మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు హైదరాబాద్, ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని. వాళ్ళు నేను ఇచ్చిన ఏందే ఏం చేయాలి సార్, ఆనాడు ఉన్నాయని ఇయ్యమన్నాడు, మేము ఇచ్చినాం, మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు, మా పరిస్థితి ఏందని. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి, దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం. ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ అనేది దేశానికే. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. సంతోషం, ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది, కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారత